హెల్త్ న్యూస్ మీకోసం. పొగ తాగే అలవాటుతో క్యాన్సర్ వస్తుందని, ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోతాయని మనకు తెలుసు. అయితే పొగ తాగకపోయినా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే పొగ తాగని వారిలో ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకినప్పుడు దాని స్వభావం భిన్నంగా ఉంటున్నట్లు వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఒక అధ్యయనంలో గుర్తించారు. పొగ తాగే అలవాటు లేని వారిలో లంగ్ క్యాన్సర్ను కొత్త చికిత్స పద్ధతిలో సులువుగానే నయం చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పొగ అలవాటు లేని వారి ఊపిరితిత్తుల్లో తలెత్తిన కణితుల్లో కొన్ని ప్రత్యేకమైన జన్యు మార్పులు ఉంటున్నాయి. వీటికి టార్గెటెడ్ థెరపీ మందులతో చికిత్స చేసినప్పుడు 78 నుంచి 92% మందికి మంచి ఫలితాలు కనిపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ మందులు వాడకానికి ఇప్పటికే అమెరికా FDA అనుమతి లభించి ఉండడం గమనార్హం. ఊపిరితిత్తుల క్యాన్సర్లో జన్యు స్వభావాలపై జరిగే అధ్యయనాలు చాలా వరకు పొగ తాగే వారి మీదే దృష్టి పెడుతుంటాయి. పొగ తాగని వారి మీద నిర్వహించే అధ్యయనాల్లోనూ కణితుల్లో పుట్టుకొచ్చే ఖచ్చితమైన జన్యు మార్పులను అంతగా పరిశీలించరు. ఇలాంటి కణితుల్లో పుట్టుకొచ్చే జన్యు మార్పులను మందులతో తగ్గించే అవకాశం లేకపోలేదని పరిశోధకులు భావిస్తున్నారు. కాకపోతే అధునాతన బయోప్సీ పద్ధతులతో ఆయా జన్యు మార్పులను ఖచ్చితంగా గుర్తించడం చాలా ముఖ్యమని పరిశోధకులు వివరిస్తున్నారు.